హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీకు ఒక వీడియో చెప్తున్నానండి. ఇది కేవలం స్టూడెంట్స్కి మాత్రమే అనమాట. అది ప్రజెంట్ ఇప్పుడు మార్చి నెల ఎండ్ అయిపోయింది, ఏప్రిల్ స్టార్ట్ అయింది. సో మార్చి ఏప్రిల్ అంటే ఎగ్జామ్స్ టైం అనమాట. ఎగ్జామ్స్ టైం ప్రజెంట్ అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, తర్వాత 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ప్రజెంట్ డిప్లొమా ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో డిప్లొమా స్టూడెంట్స్కి 10th క్లాస్ ఎగ్జామ్తో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఏంటో వాళ్ళకి అవేర్నెస్ తెలియదు. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను పూర్తిగా. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తర్వాత నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయకపోవడం మీ ఇష్టం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డిప్లొమా స్టూడెంట్స్ అంటే వాళ్ళకి 10th మీ అయిన తర్వాత నాలెడ్జ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా చదవాలనేది క్లారిఫికేషన్ ఉంటుంది అనమాట. సో 10th క్లాస్లో బట్టి ఇస్తారు. బట్ డిప్లొమా ఏంటంటే టెక్నికల్గా చదవాలి, టెక్నికల్ స్టూడెంట్స్ కాబట్టి వర్డ్స్ మొత్తం టెక్నికల్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డిప్లొమా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయాలంటే సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫర్దర్గా ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి, తర్వాత ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏం చేయాలి, ఎగ్జామ్ హాల్లో ఏం చేయకూడదు, ఇవన్నీ క్లారిటీగా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి డిప్లొమా స్టూడెంట్స్ సబ్జెక్టు పాస్ అవ్వాలి అంటే ప్రిపేర్ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే, సపోజ్ 5 యూనిట్స్ ఉన్నాయి అనుకోండి. 5 యూనిట్స్లో మ్యాక్సిమం మార్క్స్ ఉండేవి కొన్ని ఉంటాయన్నమాట. అంటే 3 యూనిట్స్ కావచ్చు, లేకపోతే 4 యూనిట్స్ కావచ్చు, లేదా 2 యూనిట్స్ కావచ్చు. అంటే 3 యూనిట్స్లో ఒక్కో యూనిట్ ఒక కనీసం 30 మార్కులు ఉన్న యూనిట్ కావచ్చు, లేకపోతే 18 మార్కులు ఉన్న యూనిట్ కావచ్చు. వీటిలో ఈ హైయెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్ని చూస్ చేసుకోవాలండి. అంటే ఒక సబ్జెక్ట్లో ఎన్ని అయితే 5 యూనిట్స్ ఉంటాయో ఆ 5 యూనిట్స్ నుంచి 3 యూనిట్స్లో కంపల్సరీగా హైయెస్ట్ మార్క్స్ ఉంటాయి. సో ఈ హైయెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైయెస్ట్ మార్క్స్ యూజ్ చేసుకొని వాటిలో నుంచి ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చదవాలి. సో ఈ హైయెస్ట్ మార్క్స్ ఉన్నవి ఏదైతే ఉన్నాయో ఈ 3 యూనిట్లు పర్ఫెక్ట్గా చదివితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఎక్కువ మార్కులు వద్దు, పాస్ అవ్వడం కోసమే అనుకుంటే 3 యూనిట్స్ హైయెస్ట్ మార్క్స్ ప్రిపేర్ అవ్వాలి. లేదంటే బై రావాలి అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం 5 యూనిట్స్ కంపల్సరీ చదువుతారు. రాసే విధానం ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఇంకో అదనంగా యూనిట్ చదువుకోవాలనుకుంటే క్లారిఫికేషన్ చేయొచ్చు. సో చదివే విధానం ఎలా ఉండాలి అంటే, సో ఈవినింగ్ చదివే విధానంలో మ్యాక్సిమం 11 తర్వాత అస్సలు చదవద్దు. ఎందుకంటే 11 తర్వాత చదివితే ఏమవుతుందంటే మన బ్రెయిన్ స్లీపింగ్ మోడ్లో ఉంటుందన్నమాట. ఆ 11 దాటిన తర్వాత అస్సలు చదవద్దు. ఎందుకంటే ఒకవేళ 11 దాటిన తర్వాత చదివినా కానీ మన మైండ్లోకి ఏ టాపిక్ కూడా వెక్కదు. అలా కాకుండా చదివేసామనుకోండి, ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత నిద్రపోవడం జరుగుతుంది. సో ఏంటంటే ఈ 3 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 11 లోపులోనే మనం క్లారిఫికేషన్ చేసుకోవాలి. అంటే 1 ఇయర్లో చదువుతారు కదా, కంపల్సరీ రిఫరెన్స్లోనే ఎగ్జామ్ వస్తుంది అనమాట. సో ఎగ్జామ్ కూడా డే బై డే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, చదివినవి రిఫరెన్స్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. తర్వాత మార్నింగ్ సెక్షన్లో వచ్చేసరికి 4:30 కాడ నుంచి 5 లోపల నిద్ర లేవాలి. సో 4:30 to 5 లోపల నిద్ర లేస్తే ఏంటంటే అప్పుడు మన బ్రెయిన్ అనేది చాలా షార్ప్నెస్గా ఉంటుంది అనమాట. స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత, బయట వెళ్ళిన తర్వాత అది మనం ఏదైతే చదువుతామో అది తొందరగా గ్రాస్పింగ్ చేసుకుంటుంది అనమాట. సో మీరు చదివే విధానం ఏంటంటే నైట్ 11 లోపల చదువుకోవాలి. ఆ తర్వాత అసలు చదవద్దు. తర్వాత 4:30 తర్వాత మేల్కోవాలి. తర్వాత ఇన్ బిట్వీన్ 4:30 to 5 అనమాట. ఆ తర్వాత మీకు టైం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ప్రిపరేషన్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా నేను చెప్తున్నానండి, మీ పిల్లగాళ్ళు చదువుతున్నప్పుడు ఒకవేళ పొరపాటున మర్చిపోయానుకోండి, మీరు గైడెన్స్ ఇవ్వండి. చదువుకున్న వాళ్ళు ఉంటే గైడెన్స్ ఇస్తారు, చదువుకున్న వాళ్ళు అయితే అట్లీస్ట్ అలారం పెట్టి ఉంటే నిద్ర లేపండి. ఒకవేళ మర్చిపోయి ఉంటే టైం అవుతుంది చదివి కంపల్సరీగా. ఎందుకంటే ఎగ్జామ్ టైం అంటే చదివి అలసిపోయి ఉండొచ్చు పిల్లగాళ్ళు. వాళ్ళ కోసం మీరు కొంచెం టైం కేటాయించాల్సి వస్తుంది అనమాట, ఎందుకు నిద్ర లేపడానికి కోసం. ఓకే, సో ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ప్రతి పాయింట్ టు పాయింట్, అంటే ఏదైతే మనం ఆ టాపిక్ ఏదైతే ఉందో 3 యూనిట్స్లో 3 యూనిట్స్ పేపర్ అయితే 3 యూనిట్స్ టాపిక్ చదవాలి. 5 యూనిట్స్ పేపర్ అయితే ఇక కన్ఫర్మ్గా చేస్తారనమాట. స్టూడెంట్ బేస్డ్ అండ్ నాలెడ్జ్ అనమాట. సో ఈ విధంగా సబ్జెక్ట్ అనేది ప్రిపరేషన్ అవ్వాలి. సో యూనిట్ వైజ్ ఏంటంటే మీకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ 10 వస్తాయి అన్నమాట. 10, 3 30 మార్క్స్. ఎస్ఏ క్వశ్చన్లు వచ్చేసి 5 రాయాలన్నమాట. 5 10s
50 టోటల్గా మీకు 80 మార్క్స్ ఎగ్జామ్ అనమాట. ఈ 80 మార్క్స్ ఎగ్జామ్లో మీరు పాస్ అవ్వాలి అంటే 3 యూనిట్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఈజీగా పాస్ అవుతారని కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా కాకుండా 4 యూనిట్స్ 5 యూనిట్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కంపల్సరీగా మీరు షార్ట్ ఆన్సర్స్ 10 అటెండ్ చేస్తే మీకు 30 రాకపోవచ్చు, 20-25 అలా వస్తాయి. ఇక్కడ 50 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ 50 మార్క్స్ కూడా మీరు కంపల్సరీగా 5 ఎస్ఏ క్వశ్చన్ రాయాల్సి వస్తుంది. చాయిస్ రాయాలని లేదని తర్వాత విషయం. సో ఇది మొత్తం మీకు 80 మార్క్స్ ప్యాటర్న్ అనమాట క్వశ్చన్ పేపర్. అది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఆ తర్వాత మీ కోర్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో అది. దీంట్లో తర్వాత డ్రాయింగ్ వచ్చేసి డిఫరెంట్ అనమాట. డ్రాయింగ్ అంటే ఆల్ బ్రాంచెస్ కామన్గా ఉంటుంది కాబట్టి డే బై డే ఏ డేలో ఉంటుందో తెలియదు. సో దాని ప్రకారం ఉంటుంది. డ్రాయింగ్ ప్రిపరేషన్స్ కూడా షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి 4 ఉంటాయి అన్నమాట. 4 5 20. తర్వాత ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్లు 4 రాయాలన్నమాట. 4 10 40. సో ఇక్కడ 4 10 40 మార్కులు అనమాట. ఈ 60 మార్క్స్లో మీకు బేస్డ్ ఆన్ ప్రిపరేషన్ ఎంత అయితే ఉందో దాన్ని బట్టి మార్కులు వస్తాయి అనమాట. కంపల్సరీగా మీకు ఆ ఎస్ఏ క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే కంపల్సరీగా మీరు పాస్ అవుతారు అనమాట. యాక్చువల్గా డ్రాయింగ్లో బైక్ వస్తాయి చాలామంది స్టూడెంట్స్కి. సో ప్రిపరేషన్ అనేది అన్ని సబ్జెక్టులు కామన్గా మీరు ఏవైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో ఆ హైయెస్ట్ మార్క్స్ బేస్ చేసుకొని ప్రిపేర్ అయితే సబ్జెక్ట్ అనేది క్లారిఫై. ఇంకోటి, సో సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏవైతే బాగా నేర్చుకున్నారో దాన్నే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. లేదంటే కొత్త టాపిక్ తీసుకున్నారంటే ఇక్కడ చదువుకునేది కాస్త కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా బై హార్ట్ మాత్రం చేయొద్దు. ఎప్పుడు మీరు ఏదైతే టాపిక్స్ అవుతారో బై హార్ట్ మాత్రం చేయొద్దు. బై హార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్జామ్ రాయగానే మర్చిపోతారు. అందుకని బై హార్ట్ చేయొద్దు, అర్థం చేసుకొని చదవండి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే టాపిక్ చదువుతున్నారో మీకు ఫ్రీ టైం అనిపిస్తే ఒకవేళ మీకు చదివినా రాకపోతే ఒకసారి రాసుకోండి. అంటే దాని కొటేషన్ ఉంది కదా, ఒకసారి రాయటం 10 సార్లు కంటే చదవటం అలా అది దాన్ని అంటారు, ఇంగ్లీష్లో అంటారు 1 టైమ్ ఈజ్ రైటింగ్ ఈజ్ బెటర్ దాన్ 10 టైమ్ రీడింగ్ అని. సో దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. సో ఇది చదివే ప్రాసెస్ అనమాట. సో ఈ చదివే విధానం చదివితే మీకు సబ్జెక్టు క్లారిటీగా ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు మనం ఏం చేయాలి? సపోజ్ ఈరోజు ఎగ్జామ్ ఉందనుకోండి, నైట్ అంతా ప్రిపేర్ అయ్యారు, మార్నింగ్ ప్రిపేర్ అయ్యారు. ఇక ఎగ్జామ్కి ముందు ఏదైతే ఉందో 1 అవర్ మీరు బ్రెయిన్ ఫ్రీగా ఉండాలి. ఎవరితో మాట్లాడినా అంటే బ్రెయిన్ ఫ్రీనెస్ అంటే ఇక ఎటువంటి టాపిక్స్ మీ మైండ్లో సెట్ చేసుకోవద్దు, ఫ్రీగా ఉండాలన్నమాట. నేచర్తో మాట్లాడినట్టు అలా ఫ్రీగా ఉండాలి. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జామ్ అంటే క్లారిటీ తెలుసు, కాపీలు పెట్టే ఆలోచన పిల్లగాళ్ళ ఉంటుంది. అలా కాకుండా కాపీలు పెట్టే ఆలోచన లేకుండా మీరు సో డిప్లొమా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఎగ్జామ్. వేరే ఎగ్జామ్తో కంపేర్ చేసుకుంటే ఎగ్జామ్స్ అంటే అన్ని స్ట్రిక్ట్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ అనుకోకుండా మాల్ ప్రాక్టీస్ దొరికితే డిబార్ అవుతారనమాట. డిప్లొమా విషయం ఏంటంటే మీరు రూమ్లోకి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చే లోపల మీకు టైం వేస్ట్ అవ్వకుండా వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి లోపలికి. ఇన్షర్ట్ ఉంటే ఇన్షర్ట్ చేయొద్దు, కప్స్ పెట్టుకోండి. మీ జోబులో ఎటువంటి రైట్ అప్ కాపీస్ ఏమి ఉండకూడదు. అంటే మీరు బస్ టికెట్ తీసుకున్నా కానీ దాని మీద ఎటువంటివి రాసి ఉండకూడదు. అటువంటివి ఉన్నా సరే బయట పడేసి వెళ్ళండి. సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు కొంచెం క్లారిటీగా ఉండాలి. మీరు ఏదైతే టికెట్ కానీ ఏదైనా రైటప్ సంబంధించినవి మీ జోబులో ఉండకూడదు. అది బాయ్స్ అయినా సరే, గర్ల్స్ అయినా సరే. సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు మీకు కంపల్సరీ కావాల్సిన విషయాలు ఏంటంటే ఫస్ట్ 2 పెన్స్ కావాలి, పెన్సిల్స్ కావాలి, ఎరేజర్ కావాలి. ఆ తర్వాత క్యాల్సీ ఆపరేటింగ్ సంబంధించి సబ్జెక్ట్ అయితే క్యాల్సీ కావాలి. దీనికి సంబంధించి ఎటువంటి ఐటమ్ అయినా సరే మీ జోబులో ఉండాలన్నమాట. స్కేలు, ముఖ్యంగా ఐడి కార్డు కావాలి, హాల్ టికెట్ కావాలి. ఇవన్నీ మీకు హాల్ టికెట్, ఐడి కార్డ్ చెక్ చేస్తే లోపల పంపిస్తారు ఆ ఇన్విజిలేటర్లు. సో మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యే ప్రాసెస్లో ఇవన్నీ కంపల్సరీ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిందనమాట. సో ఎగ్జామ్ రాసే విధానం ఫర్దర్గా చెప్తాను. సో ఎగ్జామ్ హాల్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత మీ సీట్ ఎక్కడ ఉందో అలాట్ చేశారో ఆ సీట్లో కూర్చున్న తర్వాత మీరు ఇంకేం ఆలోచించవద్దు. అవసరమైతే ఆ సీట్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని కొంచెం గాలి పీల్చుకోండి, మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. సో ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే పక్క వాళ్ళతో అస్సలు మాట్లాడకూడదు. ఏదైనా అవసరం ఉంటే ఇన్విజిలేటర్తోనే మాట్లాడాలి, లేకపోతే కాము కూర్చోవాలి. సో ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయిన తర్వాత మీరు చేసే ప్రాసెస్లో 10 నిమిషాల తర్వాత మీకు ఎగ్జామ్ రాయడానికి బుక్లెట్ ఇచ్చారనుకో. సపోజ్ బుక్లెట్ మీకు ఇలా ఉంటుందన్నమాట.
ఈ బుక్లెట్లో మీకు మ్యాక్సిమం 25 లైన్స్ ఉంటాయి పేజీకి, ఒక్కో పేజీకి. సో ఇలా బుక్లెట్ ఉంటుంది. ఈ బుక్లెట్లో ఈ ఫస్ట్ పేజీ మొత్తం దీంట్లో మీ ఓఎంఆర్ షీట్ ఉంటుంది అనమాట. ఓఎంఆర్ షీట్లో ఏముంటుందంటే ఇక్కడ స్టార్టింగ్లో ఒక బ్లాక్ కలర్లో లెటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ లెటర్స్ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాయబోయే బుక్లెట్ నెంబర్ అనమాట, మీ ఐడెంటిఫికేషన్. తర్వాత స్టేట్ బోర్డ్ టెక్నిక్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అని ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, లేకపోతే తెలంగాణ అయితే తెలంగాణ ఉంటుంది అనమాట. దీంట్లో ఇంతవరకు ఉంటుంది. దీంట్లో తర్వాత ఏంటంటే మీ డీటెయిల్స్, మీ నేము, మీ హాల్ టికెట్ నెంబరు, మీ సబ్జెక్టు, మీ కాలేజ్ డీటెయిల్స్, ఎక్కడ రాస్తున్నారు ఏంటో ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి బాక్సులు ఉంటాయి అన్నమాట. ఈ బాక్సులు ఏంటంటే డేటు, మంత్, తర్వాత ఇయర్ అనమాట. దీంట్లో ఇలా ఉంటుంది. దాని కింద ఇన్విలేటర్ సైన్స్ ఇద్దరు ఇన్విలేటర్ సైన్స్ ఉంటుంది. ఆ లాస్ట్లో మీ సైన్ ఉంటుంది అనమాట. సో ఇది ఇట్లా ఉంటుంది. తర్వాత ఏంటంటే దానికి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి మీకు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న దానికి సంబంధించి ఇందులో ఉంటుంది అనమాట. సో ఈ పేపరు ముందుగా చూడాలి. చూసిన తర్వాత ఏంటంటే మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే ఓకే, లేదు అంటే మీ ఇక్కడ ఫోటో కూడా ఉంటుంది ఒకటి మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఇక్కడ ఫోటో ఉంటుంది అనమాట. ఈ ఫోటో కనుక మీకు మిస్టేక్ ఏమి ఉంటే అక్కడ మీది కరెక్ట్ డేటా ఉంటే ఈ బుక్లెట్లో ఓకే, లేదంటే ఇన్విలేటర్ కాంటాక్ట్ ఏదైతే మార్చాలో దానికి సంబంధించి అడగండి. అడిగిన తర్వాత ఫర్దర్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఓఎంఆర్ తర్వాత పేపర్ తిప్పినట్టయితే మీకు ఇదే బుక్లెట్ మీద ఇలా ఉంటుందన్నమాట. ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే 10th క్లాస్లో ఇలాంటి బుక్లెట్ ఆప్షన్ ఉండదన్నమాట. జస్ట్ పేపర్స్ ఇస్తారు దానికోసం అనమాట. సో ఇక్కడ వరకు మీకు ఇక్కడ ఒక యారో ఉంటుందన్నమాట. ఈ యారో ఏంటంటే ఇక్కడ రాసుకోండి ఎగ్జామ్ స్టార్ట్ ఇక్కడ ఉంటుందన్నమాట. దీంట్లో ఇక్కడ లైన్స్ ఇలా ఉంటాయన్నమాట. అంటే బుక్లెట్లో లైన్స్ ఉంటాయి. మీరు డయాగ్రామ్ వేసుకోవడానికి కూడా ప్రాబ్లం లేదు, రాయడానికి కూడా ప్రాబ్లం లేదనమాట. ఇలా ఆ పేజీల్లో 12 ఉంటాయి అన్నమాట. ఈ 12 నెంబర్స్తో పాటు పేపర్ తిప్పారనుకోండి, ఫుల్ పేజ్ ఉందనుకోండి సపోజ్, నెంబరింగ్ ఉంటాయన్నమాట. దీంట్లో 32 పేపర్స్ నెంబరింగ్ ఉంటుంది. ఈ 32 పేపర్స్లో ఈచ్ పేపర్కి వచ్చేసి ఇక్కడ 25 లైన్స్ ఉంటాయన్నమాట. సో ఈచ్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బుక్లెట్ తీసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్ ఓకే అనుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ మార్జిన్ ఉంటుంది. ఇలా లెఫ్ట్ సైడ్లో మార్జిన్ ఉంటుంది, రైట్ సైడ్లో బాటమ్ సైడ్లో అప్పర్ సైడ్లో మార్జిన్ ఉండదు. దానికి మీరు ఏం చేస్తారంటే మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చే ముందు ఈ మార్జిన్స్ అనేవి 4 సైడ్స్ నీట్గా ఇలా డ్రా చేసుకోండి. అంటే ఇలా మార్జిన్ కొట్టాలన్నమాట. అంటే మీరు ఏం రాసినా ఇక్కడ నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా మార్జిన్ కొట్టండి. ఇలా మార్జిన్ కొట్టేది ఏంటంటే పేపర్ రాసిన మొత్తం అపీరెన్స్ ఉంటుంది అనమాట. సో అపీరెన్స్ అంటే ఇక సపోజ్ మీరు A+B అని రాశారనుకోండి, ఇది అపీరెన్స్కి ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఒక బాక్స్ కొడితే A+B క్లారిఫికేషన్ ఉంటుంది అనమాట. ఇది రైట్ అయితే ఓకే, రాంగ్ అనుకోండి దీనికి ఎటువంటి బాక్స్ మాత్రం కొట్టొద్దు. దీని అవసరం బేస్ చేసుకొని బాక్స్ కొట్టాల్సి వస్తుంది. సో ఇలా మీరు 32 పేపర్స్ ఏవైతే ఉన్నాయో బుక్లెట్లో ఎన్ని రాయగలవు అన్న దాన్ని బట్టి మీరు బోర్డర్ మాత్రం కంపల్సరీ కొట్టండి. సో ఖాళీగా ఉండే కంటే దీన్ని పెన్సిల్తో కొట్టిన ప్రాబ్లం లేదు, పెన్తో కొట్టిన ప్రాబ్లం లేదు. బట్ మీరు యూజ్ చేసే పెన్ ఏదైతే ఉందో బ్లాక్ కావచ్చు, బ్లూ కావచ్చు, ఈ రెండిట్లోనే రెడ్, గ్రీన్ ఇలాంటివి అస్సలు వాడకూడదు. అండర్లైన్కి కూడా స్కెచ్ పెన్స్ ఇలాంటివి ఏమి వాడకూడదు అనమాట. సో ఇది బుక్లెట్లో మీరు చేయాల్సిన వర్క్. క్వశ్చన్ పేపర్ ఇచ్చేంత వరకు బుక్లెట్లో ఎటువంటివి ఏమీ రాయకూడదు. అంటే మీరు గుర్తున్న క్వశ్చన్స్ అని లేకపోతే ఏదైనా ఒక ఫార్మా NSCL అని ఇలా రాస్తారు కదా, సో అలా ఏమీ రాయకూడదు. బుక్లెట్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ బోర్డర్స్ అన్నీ ఆల్ సైడ్స్ కొట్టుకొని ఇలా ఉండండి. నెక్స్ట్ మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు అంతా చదివారు, బాగానే ఉంది, రూమ్లో కూర్చున్నారు, కొంచెం భయం కొడుతుంది. అస్సలు భయపడదు. భయం ఎప్పుడైతే అనిపించిందో మీరు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని ఒకసారి గాలి 2-3 సార్లు పీల్చి వదలండి, మీకు రిలాక్సేషన్ వస్తుంది. ఓకేనా? సో క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఆ ఇన్విలేటర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకొని దానిపైన మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వేయాలి. ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ మీద మీ హాల్ టికెట్ నెంబర్, అంటే హాల్ టికెట్లో ఉన్న నెంబర్ చూసి దాంట్లో నెంబర్ వేయండి. ఫస్ట్ నెంబర్ వేయండి. ఈ నెంబర్ వేసిన తర్వాత ఏం చేస్తారు, క్వశ్చన్ పేపర్ని ఆర్డర్లో షార్ట్ ఆన్సర్స్ లేకపోతే ఎస్ఏ క్వశ్చన్లా ఏవి అన్న దాని గురించి కాకుండా మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో, సో 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఉంటాయన్నమాట. ఈ క్వశ్చన్స్ చదవండి. మీరు ఏదైతే టాపిక్ చదివారో ఆ యూనిట్ పర్టికులర్గా 3rd యూనిట్లో మంచిగా చదివారనుకోండి, 3rd యూనిట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో అది చదువుకోండి. 4th యూనిట్ పర్ఫెక్ట్ చదివారనుకోండి, ఆ 4th యూనిట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చదవండి. 5th యూనిట్ చదివితే 5th యూనిట్. సో మీరు చదివిన క్వశ్చన్స్ అన్నీ ఇందులో ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి. మీరు చదివినవి వస్తాయి, కాన్ఫిడెంట్గా ఉండండి, ప్రాబ్లం లేదు. సో వీటికి సంబంధించి మొత్తం క్వశ్చన్ పేపర్ 1 నుంచి 3 సార్లు చదవండి. ఒకసారి చదివితే అర్థమైతే ఓకే వదిలేసేయండి.
1 నుంచి 3 సార్లు, ఎందుకంటే అర్థం కాకపోతే. ఇంకొకటి డిప్లొమాలో క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే ఒకప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో ఒక పేపర్ వచ్చేది, ఆ ఒక పేపర్కి 2 వైపుల ప్రింటింగ్స్ వచ్చేవి డైరెక్ట్గా. అంటే స్టూడెంట్స్ ఎంతమంది కౌంట్ ఉందో ఆ క్వశ్చన్ పేపర్ డైరెక్ట్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేది. కానీ చాలా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఏమవుతుందంటే క్వశ్చన్ పేపర్ అనేది కాలేజ్లోనే డౌన్లోడ్ చేస్తారనమాట. సో క్వశ్చన్ పేపర్ కాలేజ్ డౌన్లోడ్ చేస్తారు. ఒకసారి ఏమో ఒకే పేపర్ వస్తుంది, ఒక్కోసారి ఏమో 4 సైడ్స్ ఉంటాయన్నమాట. ఇది క్వశ్చన్ పేపర్ అనుకోండి, ఇటు తర్వాత అవుట్ సైడ్. సో క్వశ్చన్ పేపరు ఎన్ని పార్ట్స్గా ఉందో చూడండి. కావాలంటే క్వశ్చన్ పేపర్ కింద ఉంటుంది 1/2, 1/3, 1/4 అని. అంటే 1/4 అంటే క్వశ్చన్ పేపర్ 4 వైపులో ప్రింట్ చేయబడిందని, 1/2 అంటే క్వశ్చన్ పేపర్ 2 వైపులో ప్రింట్ చేయబడిందని, 1/3 అంటే క్వశ్చన్ పేపర్ 3 వైపులో ప్రింట్ చేయబడిందని. సో ఇది చూడండి. ఫస్ట్ ఇది చూసిన తర్వాత క్వశ్చన్స్ చదవడం మొదలుపెట్టండి. క్వశ్చన్ చదివిన తర్వాత మీకు వచ్చిన పర్ఫెక్ట్ క్వశ్చన్ ఏవైతే ఉన్నాయో, అది షార్ట్ ఆన్సర్ కావచ్చు, ఎస్ఏ క్వశ్చన్లు కావచ్చు. సో మీకు అప్పటికి భయం ఉంటే రిలాక్సేషన్ కోసం ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి, బ్రీత్ తీసుకోండి, 3 to 5 టైమ్స్ రిలీవ్ చేసుకోండి. హ్యాపీగా మొత్తం రిలాక్సేషన్ అయితే మీరు క్లారిటీగా ఉంటారనమాట. సో ఇందులో ఈ క్వశ్చన్ పేపర్లో మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్ సపోజ్ మీకు 11వ నెంబర్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఎస్ఏ క్వశ్చన్లో స్టార్టింగ్లో అదే రాయండి పర్ఫెక్ట్గా. అంటే ఎటువంటి మిస్టేక్ లేకుండా అదే క్వశ్చన్ రాయండి. అప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ మీకు వచ్చింది రాస్తారు. తర్వాత వరుసగా మీకు ఎన్ని క్వశ్చన్లు అయితే వచ్చో ఫస్ట్ ఆ పేపర్లన్నీ క్లారిటీగా రాయండి. ఇంకొకటి డయాగ్రామ్ వేసారనుకో, సపోజ్ ఇది ఒక డయాగ్రామ్ అనుకుంటే, రఫ్ డయాగ్రామ్ గీస్తున్నాను మామూలుగా. ఇది డయాగ్రామ్, ఇంక ఎగ్జామ్లో వచ్చే డయాగ్రామ్ ఏదో ఒకటి ఉంది. ఈ డయాగ్రామ్కి ఏం చేస్తారంటే ఇలా బాక్స్ నీట్గా పెన్సిల్తో కొట్టేసి పార్ట్స్ కూడా లోపలే రాయండి. సపోజ్ ఇది లెగ్, ఇది హ్యాండ్, ఇది లెగ్, ఇది ఫేసు. ఓకే. సో పార్ట్స్ కూడా రాసిన తర్వాత క్వశ్చన్ అయిన తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసిన తర్వాత క్వశ్చన్ నెంబర్ కూడా వేయటం ఏంటంటే, సపోజ్ ఇది బుక్లెట్ అనుకోండి, మీకు మార్జిన్ కొట్టిన బుక్లెట్ ఉంది, ఇది మార్జిన్ కొట్టేశారు, ఇలా బాక్స్ కొట్టేశారు. ఇక్కడ క్వశ్చన్ వేయాలి, దీనికి ఇంత ఆన్సర్ అని ఇలా రాయాలి. సో చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ మార్జిన్కి రైట్ సైడ్లో వేస్తారు. రైట్ సైడ్లో వేయొద్దు, ఎందుకంటే ఆన్సర్లో కలిసిపోద్ది, ఐడెంటిఫై చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో క్వశ్చన్కి ఏంటంటే లెఫ్ట్ సైడ్, మార్జిన్కి లెఫ్ట్ సైడ్లో క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ అని పూర్తిగా పెట్టేసిన తర్వాత ఆన్సర్ మొదలుపెట్టండి. ఓకేనా. సో ఇప్పుడు ఇది మీకు బాక్స్ ఇలా కొట్టేది ఏమవుతుందంటే డయాగ్రామ్ పర్ఫెక్ట్ ఉందని. తర్వాత మ్యాటర్ ఏంటంటే దాని కింద మీకు ఏదైతే వస్తుందో ఆ మ్యాటర్ సంబంధించి ఇలా రాయన్నమాట. ఈ టోటల్గా ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసే ప్రాసెస్లో పేపర్లో ఎటువంటి కొట్టివేతలు లేకుండా చూడండి. ఫస్ట్ ఎటువంటి కొట్టివేతలు లేకుండా చూడండి. యూజ్ చేసే పెన్సిల్ అవ్వచ్చు, ఎరేజర్ అవ్వచ్చు, పెన్ అవ్వచ్చు, ఏదైనా సరే యూజ్ చేసేటప్పుడు క్లారిటీగా నీట్గా యూజ్ చేసుకోండి. దాంట్లో రాసేటప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ అవ్వగానే ఏం చేస్తారంటే మళ్ళీ దాని కింద ఒక లైన్ గీసి ఇలా డాట్ పెట్టండి. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంతవరకు అయిపోయిందని. ఓకేనా. సో ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ రాసేటప్పుడు దీంట్లో ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయనుకోండి, పర్ఫెక్ట్గా మీరు రాసిన ఫార్ములా, సపోజ్ మ్యాథ్స్ అనుకో, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు a+b² అని రాస్తాం మనం. a+b² రాసినప్పుడు a² + b² + 2ab అన్నది దీని పర్ఫెక్ట్ ఆన్సర్. సో ఈ పర్ఫెక్ట్ ఆన్సర్ ఉందనుకోండి, దీని ఏం చేస్తారంటే ఇలా క్లారిటీగా బాక్స్ కొట్టండి. ఆ బాక్స్ క్లారిటీ కొట్టేది ఏంటంటే నీట్గా కనిపిస్తుంది, అపీరెన్స్ బాగా కనిపిస్తుంది, టక్కనే క్లారిఫికేషన్ చేస్తాం. ఒకవేళ దీంట్లో సిడి అని ఉందనుకోండి, బాక్స్ మాత్రం కొట్టకండి, ఎందుకంటే అది మిస్టేక్ని మనం ఐడెంటిఫై చేసామంటే అది పర్ఫెక్ట్గా మనం రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు అవుతుందన్నమాట. సో ఈ విధంగా రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ రాసిన తర్వాత ప్రతి క్వశ్చన్కి ఇలా మనం అయిపోయిన తర్వాత ఆన్సర్ అయిన తర్వాత ఇలా మనం ఎన్ని క్వశ్చన్ రాసామో అన్ని క్వశ్చన్లకి ఇది మనం చేయాలి. సో ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ హాల్లో మీరు 3 hours స్పెండ్ చేయాలి. సో జనరల్గా ఏంటంటే 1.5 hour తర్వాత బయటికి వెళ్ళిపోవచ్చు. ఎగ్జామ్ హాల్లో నుంచి ఇన్విజిలేటర్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవచ్చు, ఎగ్జామ్ అయిపోయిందని పంపిస్తారు. కానీ మీరేం చేస్తారంటే 3 hours అన్నది చాలా ఇంపార్టెంట్. 3 × 60 అంటే 3 గంటలు మీరు ఎగ్జామ్లో ఉన్నారంటే లాస్ట్ 5 minutes వరకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు చదివిన కొద్దీ రాసిన కొద్దీ ఏంటంటే ఒకసారి గుర్తురాక వెయిట్ చేస్తుంటారు కదా. అలా వెయిట్ చేసినప్పుడు ఏంటంటే మీరు సంవత్సరం మొత్తం చదివి ఇక్కడ ఎగ్జామ్ 3 hours మీ పర్ఫార్మెన్స్ చూపించాలి. ఈ 3 hours అన్నది మీ సబ్జెక్ట్కి లైఫ్ అనమాట, అంటే మీరు పాస్ అవ్వడానికి. సో
ఈ సంవత్సరం మొత్తం చదివిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయితే సంవత్సరం మొత్తం అండి, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్ అయితే అది ఇక 6 సెమిస్టర్ వైజ్ కాబట్టి క్లారిఫికేషన్ చెప్పట్లేదు నేను. సో ఫస్ట్ ఇయర్ పర్పస్ మీకు చెప్తున్నాను. 3 అవర్స్ ఏదైనా సరే మీరు చదివింది 1 ఇయర్ అయినా 6 మంత్స్ అయినా సరే 3 అవర్స్ అన్నది మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో, మీరు రాసే ఎగ్జామ్లో. సో ఈ 3 అవర్స్ అన్నది లాస్ట్ 5 మినిట్స్ అయినా కూర్చోండి, ఆలోచిస్తూ బాగా రాయండి. అయిపోయిందని ముందుగా వెళ్ళొద్దు. సో ఈ 3 అవర్స్ ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే లాస్ట్ 5 మినిట్స్లో కూడా మనకి బ్రెయిన్లో రిమైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీకు మార్క్స్ పోగొట్టుకోకుండా ఉండే ఉద్దేశంతో లాస్ట్ 5 మినిట్స్ వరకు ఉన్నారంటే ఆ 5 మినిట్స్లో మీరు ఎగ్జామ్ అన్నది రాసుకోవచ్చు అనమాట. సో ఈ 3 అవర్స్ ఎగ్జామ్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లాస్ట్ 5 మినిట్స్ వరకు కూర్చోండి. ఓకే. సో మధ్య మధ్యలో మీకు డిస్టర్బ్ చేయటం కోసం మామూలుగా అంటే మీరు కాపీ రాస్తున్నారా ఏంటి అని చెక్ చేయడం కోసం ఇన్విజిలేటర్ కావచ్చు, అబ్జర్వర్ కావచ్చు, స్క్వాడ్ కావచ్చు వస్తుంటారనమాట. సో అలాంటప్పుడు మీరు ఎటువంటి భయపడొద్దు. ఎందుకంటే మీరు ఒకవేళ భయపడ్డారంటే కంపల్సరీ మీకు చెక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ కాపీ లేకపోయినా మీరు భయపడతారు పెట్టకపోయినా కానీ. సో కాపీ పెట్టే పరిస్థితి ఉంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మీ పని మీరు చూసుకోండి. సో మీరు సరెండర్ అవ్వాలి. అంటే చెక్ చేసేటప్పుడు వచ్చేసండి మీరు సైడ్కి వచ్చేసి ఆ బుక్లెట్ అనేది పక్కన అక్కడ టేబుల్ మీద పెట్టండి. వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. సో కాపీలు ఏమన్నా పెట్టారా ఏంటి అనేది అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారనమాట. సో మీరు సరెండర్ అవ్వండి. సో జోబులు చూపించండి, ఏం అడిగితే అంటే జోబులు చూపించండి, పాకెట్ చూపించమంటే పాకెట్ ఏవైనా సరే కాపీ చెక్ చేసేవాళ్ళు ఏవైనా అడగవచ్చు. సో మీరు సరెండర్ అవ్వాలి. అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాపీ పెట్టే అంత రేంజ్ ఉండదు. స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్ పర్ఫెక్ట్ చదువుకొని ఉంటే ఓకేనా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాపీ పెట్టే ఉద్దేశంతో ఉంటారనమాట. సో భయపడకుండా మీరు సరెండర్ అవ్వాలి. మీకు చెక్ చేసుకుంటారు, మీ పని మీరు చూసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా. సో ఇది ఎగ్జామ్ పర్ఫెక్ట్గా మీరు రాసినట్లయితే 3 అవర్స్ ఎగ్జామ్లో మీ సబ్జెక్ట్ అనేది పూర్తిగా అవుతుందన్నమాట. ఓకేనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏంటంటే మిస్టేక్స్ లేకుండా ఎగ్జామ్ రాయాలి, ఏ విధంగా చదవాలనేది, ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలన్నది ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇది స్టూడెంట్స్లో అవగాహన లేదు అనే ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. చాలామంది స్టూడెంట్స్కి అవగాహన ఉండదు. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్కి, డిప్లొమా ఎగ్జామ్స్కి, మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ అంటే ఎగ్జామే, కాకపోతే ఏంటంటే డిప్లొమా అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ అనమాట. సో 10th క్లాస్ ఎగ్జామ్ డిఫరెంట్, తర్వాత ఇది డిఫరెంట్. కాబట్టి పిల్లగాళ్ళకి అవగాహన కోసం మాత్రం ఈ వీడియో నేను పెట్టానండి. సో వేరే ఉద్దేశం కాదు. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, యాజ్ యువర్ విష్. సో ఎందుకంటే అవగాహన కల్పించడం కోసం మాత్రం ఈ వీడియో పెట్టాను, వేరే ఉద్దేశం కాదు. సో ఉంటానండి. థ్యాంక్ యూ.